తనకి తను మా మధుర మ్యామ్ అలా పర్సనల్‌గా అడగడం తప్పు. మమ్మల్ని మేము 1 డే, 2 డే కాలేజ్ రాకపోయినా గూడా తను ఎందుకు రాలే అంటే మాకు ఫీవర్ వచ్చింది మ్యామ్ అంటే, ఫీవర్ వస్తే రారా? పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే రాదా? ఏం గాదు, ఏం గాదు రావాలి అట్లా ఇట్లా అని అంటది సార్. మేము ఏం జేసినా తను మళ్ళా మార్క్స్ తీసేస్తది. మేము ఒకవేళ కాలేజ్ లేట్‌కొచ్చినా మేము ఎవరితోనో పోయినాము అట్లా ఇట్లా అంటారు. మేము ఏం చెప్పినా ఆళ్ళు నమ్మరు సార్. మళ్ళా పేరెంట్స్‌కి కాల్ చేసి ఎక్కించి మరీ చెప్తారు సార్. వాళ్ళేమో మా పేరెంట్స్ మమ్మల్ని అలానే వాళ్ళ మాటలు నమ్మి పేరెంట్స్ మమ్మల్ని ఏమనుకుంటారు, అది నిజమే కదా, వాళ్ళు మీరు చేయని తప్పు వాళ్ళు చెప్పరు కదా నిజమే కదా అని వాళ్ళు ఎక్కువ ఇంకా ఇంట్లో టార్చర్ చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు, అది నిజం అనుకొని వాళ్ళు ఇంకా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. ఇక్కడ నుంచి వీళ్ళు ఏ రికార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అయినా మీరు రికార్డ్కి అటెండెన్స్ లేదు, మీరు ఎవరితోనో తిరిగినారు అని అన్ని నిందలు వేసేస్తారు, గాసిప్స్ అన్ని. అంటే ఓన్లీ ఒక టీచర్ ఇట్లా బిహేవ్ చేస్తదా? అందరూ చేస్తారు. ధైర్యం కాదు మాకు ఎవరికి చెప్పడానికి, ఇంకా మమ్మల్ని ఇక్కడ సార్ వాళ్ళు ఏం చెయ్యరు. ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. అసలు మేము తనకు తెలుసు ఆల్రెడీ ప్రిన్సిపల్ తెలిసి కూడా అసలు ఆ, ఎటువంటి ఏం యాక్షన్ లేదు వాళ్ళ ఏం లేదు. అసలు మా క్లాస్కి వచ్చి ఒకసారి చూడని కూడా ఇట్లా చెయ్యలేదు మా ప్రిన్సిపల్. ఆ ఫ్రెండ్ మీతో ఎలా ఉండేది చనిపోయిన అమ్మాయి? ఆమె మా జూనియర్, మా ఫ్రెండ్. ఈమెను బి తిడుతురు. ఈమె చాలా మంచి చదువుతుంది వైష్ణవి. తనని బి నువ్వు చదువు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయని తనని బి చాలా తిడతారు. అలా ఏమో చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఇద్దరు. అలా ఓవర్ థింకింగ్ వల్ల ఇలా ఇలా చేసిరు.